ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ వారం మేషలగ్నం నుంచి మీనం వరకు, లగ్నం తెలిసే లగ్నం నుంచి చూసుకోండి, లేనట్లయితే రాశి నుంచి చూసుకోవచ్చు. మీకు ఏ విషయాల్లో బాగా కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, మరియు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి గనక చూసుకున్నట్లయితే నీకు రాస్యాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. ఈ లాభస్థానంలో రాస్యాధిపతి ఉన్నందుకు ముఖ్యంగా చెప్పాలంటే ఈ కొన్ని లాభాలు ఖచ్చితంగా ఉంటాయి. అయితే లాభం కంటే వ్యయస్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ఇది విదేశాలకు వెళ్ళడానికి, బయట దేశాలకు వెళ్ళి చదువుకోవడానికి, తండ్రి యొక్క ఆస్తికి సంబంధించిన ఏదైనా వివాదాలు ఉంటే అవి కాస్త క్లియర్ అవ్వడానికి శుభగ్రహాలు సూచిస్తున్నాయి అక్కడ. అదేవిధంగా వివాహ సంబంధించిన విషయంలో ఏవైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటే అవి కొంచెం క్లియర్ అవ్వడానికి కూడా ఈ సింహలగ్నం వారికి సూచన అనేటువంటిది బ్రహ్మాండంగా కనబడుతుంది. అలాగే ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, రెండవ స్థానం ఏదైతే ఉందో ఈ యొక్క శని, ఈ రెండవ స్థానం మీద ఎప్పుడైతే ఈ కేతువు చంద్రుడు ఉన్నారో, ముఖ్యంగా మీరు ఈ 7వ తేదీ నుంచి 13వ తేదీ ఉండేటువంటి ఈ యొక్క గ్రహస్థితిలో 7, 8 తేదీలు విదేశీ యోగాల కోసం ప్రయత్నం చేస్తే అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా 9, 10 తేదీలు మీకు ప్రాపర్టీ యోగము, అదేవిధంగా కొంతవరకు ఏదైనా వాహన సంబంధంగా కలిసి రావడం లాంటివి చూపిస్తే, ఇక్కడ 11, 12, 13 తేదీల విషయంలో మాత్రం ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ కొంచెం ఫైనాన్స్ మ్యాటర్స్, కుటుంబ సభ్యులతో అనవసరమైనటువంటి చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, అనవసరంగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇది 3వ అధిపతి ఎప్పుడైతే 6వ స్థానంలో, అంటే 6వ స్థానాధిపతితో చూడబడుతున్నాడో, శుక్రుడు చేత 6వ స్థానంలోకి ఎంటర్ అవుతున్నటువంటి అధిపతితో చూడబడుతున్నాడో, ఇది కొంచెం ఈ యొక్క సిబ్లింగ్స్తో కొన్ని మాటలు, అంటే చూడండి ఒక్కోసారి కొన్ని డీల్స్ ఉంటాయి. అటువంటి డీల్స్ విషయంలో స్టార్టింగ్లో కొంచెం మంచిగానే ఉన్నట్టుండి దాని తర్వాత కొంత లేట్ అవ్వడం, ఇట్లాంటి వాటి స్ట్రెస్ కూడా మీకు కొద్దిగా ఉంటుంది. అయితే ముఖ్యంగా మీకు శని యొక్క దృష్టి సప్తమంలో వక్రించి ఉండి చూస్తున్నందుకు మీరు ల్యాండ్స్, లేనట్లయితే ఏదైనా ఫ్యాక్టరీ నిర్మాణం చేసేటప్పుడు ప్రధానంగా ఆ యొక్క ఫ్యాక్టరీ ఎలా ఉంది, ఆ ల్యాండ్స్ ఎట్లా ఉన్నాయనేటువంటి చూసుకోవాలి. ఈ దృష్టి సప్తమంలో వక్రించినటువంటి దృష్టి ఏదైతే ఉందో 100% ఇది కొద్దిగా తండ్రి గారు లేదా గురువులతో ఆగ్రహ సంబంధించినటువంటిది క్రియేట్ చేస్తుంది. అంటే పలానా కాలేజ్ అనుకుంటే ఆ కాలేజ్ అందకపోవడము, ఇంకొక కాలేజీలోకి ఎంటర్ అవ్వాల్సిన పరిస్థితి రావడం, ఇటువంటివి చూపిస్తున్నాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ మీకు ఈ సప్తమ స్థానంలో ఉండే శని వక్రించినందుకు ఇదిగో ఇంకేముంది, నిశ్చితార్థాలు అయిపోయాయి, లేకపోతే నిశ్చితార్థం చేసుకోబోతున్నాము అనుకునేటువంటి సంబంధాలు కూడా మరలా ఇది కాదులే ఇంకోటి చేసుకుందాము, ఇంకోటి చూద్దాము, ఇది ఎందుకు మనకి సెట్ అయ్యేటట్టు లేదు అనేటువంటి వాటిలోకి వెళ్తూ ఉంటుంది. దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి చాలా బాగుంది. ఉద్యోగంలో కొంతవరకు హైక్ కూడా లభిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాస్త తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. మీరు నిత్యము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అదేవిధంగా దత్తాత్రేయుడి ఆరాధన, జై గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి. ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నా, రూపాయి వచ్చినా రూపాయి ఇచ్చినా గణపతిని తలుచుకోండి. గణపతి నీ యొక్క అనుగ్రహంతో వస్తుంది అని అనుకోండి. మీకు ఫైనాన్స్ ఎక్కడ ఆగకుండా బ్రహ్మాండంగా సాగుతుంది. ముఖ్యంగా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, మనకి జన్మజాతకం చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి సమయంలో గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందాయి, ఏ లగ్నంలో జన్మించారు, ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఇప్పుడు మీకు ఉండేటువంటి యోగం ఏమిటి, మీకుండే యోగాన్ని ఎలాగ దాని ప్రభావాన్ని, అంటే నెగిటివ్ ప్రభావం ఉంటే ఎలా తగ్గించుకోవాలి, పాజిటివ్ ప్రభావం ఉంటే దాన్ని ఎలాగ పెంచుకోవాలి అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అంతేగాని
మీరు చాలామంది ఏంటంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రభావం వల్లే నా జీవితం మొత్తం ఇబ్బంది పడుతుందేమో అనుకుంటూ ఉంటారు. అలా అనుకోకండి దయచేసి. అది నేను మీకు దాని మీద చాలా వీడియోలు చేసి చెప్పాను. ఈ సమయాల్లోనే సీఎంలు, పీఎంలు అయ్యారు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కూడా అయ్యారు. శని కేవలం శ్రమకారకుడు మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్గా శని వక్రగతిలో కూడా ఉంది. వక్రగతిలో ఉన్నప్పుడు అమ్మో వక్రించిన శని ఎలా ఇస్తాడు ఇలా ఇస్తాడని ఉంటుంటాయి. అది నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, శ్రమనిస్తాడు అంతే, లేట్ ఇస్తాడు అంతే, అంతేగాని సక్సెస్ అవ్వనివ్వకుండా చూడడు. ఆయన పోర్ట్ఫోలియో అది కాదు. మరొక విషయం ఏంటంటే కాలసర్పదోషాలని, సర్పదోషాలని వీటికి కూడా జనాలందరూ భయపడిపోతూ ఉంటారు. అసలు ఏమీ భయపడాల్సిన పని లేదు, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనం కర్మలో చేయడం వల్ల వచ్చినటువంటిది. మీ పర్సనల్ చార్ట్లో కనుక ఒక గొప్ప రాజయోగం ఉందనుకోండి, ఒక మంచి ధనయోగం ఉందనుకోండి, అది ఏ రూపంలో ఉందో తెలుసుకోవాలి ముఖ్యంగా. అంటే అలాగా మీ భాగ్యాధిపతి ఎక్కడున్నాడు, మీ కర్మకారకుడు ఎక్కడున్నాడు, మీ ధనాధిపతి ఎక్కడున్నాడో చూసుకోండి. పర్టికులర్గా ఆ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో వెళ్ళినప్పుడు మీకు బాగా కలిసి వస్తుంది. అలా కాకుండా ఒక వ్యక్తికి స్కూల్స్ కాలేజ్ ద్వారా ఉంది యోగం. ఆ స్కూల్స్ కాలేజెస్ కాకుండా అతను ఇంకోటి ఏదో దాంట్లోకి వెళ్ళడానికి, ఉదాహరణకి టూర్స్ అండ్ ట్రావెల్స్ పెట్టుకున్నాడు, అది వీనస్ రిలేటెడ్ సంబంధించింది. స్కూల్స్ కాలేజెస్ అనేటువంటిది గురువుకు సంబంధించినటువంటిది. అంటే ఏమిటి, మీ ధనయోగము, మీ భాగ్యయోగము, మీ లాభాలన్నీ జూపిటర్ ఇస్తున్నాడు, మీరు వీనస్ వెనకాతలు పడుతున్నారు, దాని ద్వారా డబ్బులు రావాలి, అప్పుడు మీరు నష్టపోతుంటారు. అంటే ఏమిటి, దీని మీద నేను చాలామంది జాతకాలు చూసి రీసెర్చ్ చేస్తున్నట్టు అంశం. కాబట్టి మీ పర్సనల్ చార్ట్లో అసలు ఏముంది అనేది మాత్రమే మీరు చూసుకుంటూ దానికి సంబంధించిన దాంట్లోకి వెళ్ళండి. మరి ఈ వార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, వార ఫలితాలు కావచ్చు, నెల ఫలితాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు పర్టికులర్గా ఈ కాలము అంటారంటే బయట ఉండేటువంటి సిచ్యువేషన్, బయట ఉండే వాతావరణం ఎలా ఉంది అనే దాని మీద మనం ఎలా అయితే అడుగు వేస్తామో, అలాగే ఈ వారంలో ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించింది ఇచ్చేసుకోండి అని చెప్పడానికి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన జాతకం ఎలా ఉన్నా, మన వాస్తుపరంగా దోషం ఉంది అంటే, ఒక్కోసారి ఆగ్నేయ దోషం ఉంది, బాత్రూమ్ కట్టేశారు, ఉత్తరంలో బాత్రూమ్ ఉంది, ఇవి చెప్పుకుంటూ ఉంటాం. ఉత్తరంలో కానీ ఆగ్నేయంలో కానీ బాత్రూమ్స్ ఉండకూడదు. ఎందుకంటే అది పర్టికులర్గా మనీని పెంచేటువంటి యోగం ఇచ్చేటువంటి ప్లేసెస్ అవి. ఉత్తరే నిధి సంస్థితం అన్నారు. మనం జాతకం ఎంత బాగున్నా ఏమైపోతుందంటే ఆ ఉత్తరంలో ఉండేటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో అక్కడ ఎప్పుడైతే కుబేర స్థానం అయిందో, మీరు ఎంత సంపాదిస్తున్నా మళ్ళీ అదే రూపంలో పోతూ ఉంటుంది. ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటే కూడా ఏమవుతుందంటే మీకు అసలు ఫస్ట్ మనీ చేతికి రాకుండా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవి కూడా జాగ్రత్త తీసుకోవాలి. అయితే కొంతమందికి అవకాశం ఉంటుంది, ఏమండి నా జాతకం పరంగా చూపించుకొని సెట్ చేసుకుని లేకపోతే వాస్తు, కానీ కొంతమందికి అవకాశం ఉండదు. అలాంటి వారు ఏం చేయాలి అంటే, ఏ విదేశాల్లోనే ఉంటారు, అక్కడ వాస్తులు అలాగే ఉంటాయి, అక్కడ నుంచి కదలలేరు, మారలేరు. అలాంటప్పుడు చిన్న చిన్న పరిహార మార్గాలతో దాన్ని సెట్ చేసుకోవచ్చు. అది కూడా అవకాశం లేనప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉదయము సాయంత్ర సమయము అమ్మవారి యొక్క నామము ఓం శ్రీమాత్రే నమః చేసుకోండి. లేదండి నాకు మొత్తం లలిత సహస్రనామాలు నేను చదవగలను అనుకునేటువంటి వారు ఉదయం సాయంత్రం 2 పూటలు లలిత చదవండి. లేదా ఒక పూట లలిత, ఒక పూట విష్ణు సహస్రనామాలు కూడా చదవచ్చు. ఇలా గనక చేశారంటే ఇదంతా కూడా ఏంటంటే అమ్మవారి నామములు ఏవైతే ఉంటాయో లలిత సహస్రనామాలు మీకు ఒక రక్షణ కవచంలా నిలబడుతుంది. మీ జాతకం, మీరు పూర్వజంలో చేసిన కర్మ ఎలాంటిది ఉన్నా కూడా ఇవన్నిటిని తొలగిస్తుంది. అదే కాకుండా ఇప్పుడు కాస్త శని భగవానుడు వక్రించున్నాడు కాబట్టి ముఖ్యంగా అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన జాతకం ఎలా ఉన్నా, మన వాస్తుపరంగా దోషం ఉంది అంటే, ఒక్కోసారి ఆగ్నేయ దోషం ఉంది, బాత్రూమ్ కట్టేశారు, ఉత్తరంలో బాత్రూమ్ ఉంది, ఇవి చెప్పుకుంటూ ఉంటాం. ఉత్తరంలో కానీ ఆగ్నేయంలో కానీ బాత్రూమ్స్ ఉండకూడదు. ఎందుకంటే అది పర్టికులర్గా మనీని పెంచేటువంటి యోగం ఇచ్చేటువంటి ప్లేసెస్ అవి. ఉత్తరే నిధి సంస్థితం అన్నారు. మనం జాతకం ఎంత బాగున్నా ఏమైపోతుందంటే ఆ ఉత్తరంలో ఉండేటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో అక్కడ ఎప్పుడైతే కుబేర స్థానం అయిందో, మీరు ఎంత సంపాదిస్తున్నా మళ్ళీ అదే రూపంలో పోతూ ఉంటుంది. ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటే కూడా ఏమవుతుందంటే మీకు అసలు ఫస్ట్ మనీ చేతికి రాకుండా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవి కూడా జాగ్రత్త తీసుకోవాలి. అయితే కొంతమందికి అవకాశం ఉంటుంది, ఏమండి నా జాతకం పరంగా చూపించుకొని సెట్ చేసుకుని లేకపోతే వాస్తు, కానీ కొంతమందికి అవకాశం ఉండదు. అలాంటి వారు ఏం చేయాలి అంటే, ఏ విదేశాల్లోనే ఉంటారు, అక్కడ వాస్తులు అలాగే ఉంటాయి, అక్కడ నుంచి కదలలేరు, మారలేరు. అలాంటప్పుడు చిన్న చిన్న పరిహార మార్గాలతో దాన్ని సెట్ చేసుకోవచ్చు. అది కూడా అవకాశం లేనప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి,
ఉదయము సాయంత్ర సమయము అమ్మవారి యొక్క నామము ఓం శ్రీమాత్రే నమః చేసుకోండి. లేదండి నాకు మొత్తం లలిత సహస్రనామాలు నేను చదవగలను అనుకునేటువంటి వారు ఉదయం సాయంత్రం 2 పూటలు లలిత చదవండి. లేదా ఒక పూట లలిత, ఒక పూట విష్ణు సహస్రనామాలు కూడా చదవచ్చు. ఇలా గనక చేశారంటే ఇదంతా కూడా ఏంటంటే అమ్మవారి నామములు ఏవైతే ఉంటాయో లలిత సహస్రనామాలు మీకు ఒక రక్షణ కవచంలా నిలబడుతుంది. మీ జాతకం మీరు పూర్వజంలో చేసిన కర్మ ఎలాంటిది ఉన్నా కూడా ఇవన్నిటిని తొలగిస్తుంది. అదే కాకుండా ఇప్పుడు కాస్త శని భగవానుడు వక్రించున్నాడు కాబట్టి ముఖ్యంగా ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః, అదేవిధంగా ఓం హరిమర్కటాయ నమః అనే నామస్మరణ రెగ్యులర్గా చేయండి. శని వక్రగతి వల్ల మీకు వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏవైతే స్లో అవుతుంటాయో అవి కాస్త ఇబ్బంది తొలగుతుంది. ఇక మీ అందరికీ కూడా లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.